ప్రభువు ఏరి కోరి ప్రేమతో తన సేవ కోసము ఒక వ్యక్తిని ఎంపిక చేసుకున్నారు. వారే ఫాదర్ యాంటనీ విన్సెంట్, రక్షక సభ గురువులు. ఫాదర్ యాంటనీ విన్సెంట్ అనగానే మనకి గుర్తుకు వచ్చేది చక్కనైన స్వరము. వారు మంచి గాయకులుగానే కాదు, చక్కని ప్రసంగికులుగా కూడా మనకు పరిచయం. ఆ రెండు గొప్ప వరాలతో పాటు ఉన్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఎన్నో కృపా వరాలను దేవుని యొక్క మహిమ కోసము, దైవ ప్రజల సేవ కోసము వినియోగించినటువంటి వారు ఫాదర్ యాంటనీ విన్సెంట్. ఫాదర్ విన్సెంట్ గారి గురించి చెప్పాలంటే, ఫాదర్ గారు గుంటూరు కారమో పలనాడు పౌరుషమో గాక తమిళనాడు రాష్ట్రంలోని కొడైకెనాల్లో చల్లని వాతావరణంలో పుట్టి పెరిగి ఆ తరువాత తాను రక్షక సభ గురువులుగా తాను చేరి గురువై ఆంధ్ర, తెలంగాణ ఈ రాష్ట్రాలలో ఎంతో మందికి సువార్త పరిచర్య గావించినటువంటి మహోన్నతమైనటువంటి గురువు ఫాదర్ యాంటనీ విన్సెంట్ గారు. వారు దేవుడు వారికి ఇచ్చినటువంటి స్వరాన్ని, దేవుడు వారికి ఇచ్చినటువంటి వాక్ చాతుర్యాన్ని ఆ ప్రభు యొక్క రక్షణ సువార్తను ప్రకటించడానికి వినియోగించారు. ఎన్నో సుదీర ప్రాంతాలకు వెళ్లి క్రీస్తు రక్షణ సువార్తను ప్రకటించి ఆ సువాసనను నలుదశలా వ్యాపింపజేసినటువంటి గురువు ఫాదర్ యాంటనీ విన్సెంట్ గారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో పరిచయము అవసరం లేనటువంటి గురువు ఫాదర్ యాంటనీ విన్సెంట్ గారు. వారు ఎంతో మంది ప్రజలను, విశ్వాసులను ఉత్తేజపరిచి తన యొక్క స్వరము ద్వారా, తన వాక్య పరిచర్య ద్వారా ఎన్నో ఆత్మలను దేవుని వైపు నడిపించినటువంటి ఉదార స్వభావం కలిగినటువంటి గురువర్యులు ఫాదర్ విన్సెంట్ గారు. ఈనాడు అంత మహోన్నతమైనటువంటి వ్యక్తి మన మధ్య ఉండటం అనేది, ఒక గురువుగా తన యొక్క గురుత్వ పరిచర్య చేయడం అనేది మనందరి అదృష్టంగా మనం భావించాలి. ఈరోజు అట్టి గురువుకు మనము తెనాలి విచారణలో ఉన్నటువంటి విశ్వాసులు, మఠవాసులు అందరం కలిసి అట్టి గురువును సన్మానించడం అనేది నిజంగా ఈరోజు దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి క్రియగా మనము భావించవచ్చు. మీరు జన్మించిన ప్రదేశాన్ని గురించి తెలుసుకోవచ్చా? మదురై డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కొడైకానల్ అనేటువంటి ప్లేస్ అందరికి తెలిసినది, సుఖవాస స్థలం అంటారు. నేను జన్మించిన ప్లేస్ అది. నాకు ఇద్దరు పాలకులు, అంతోని విన్సెంట్. అంతోని వారిని గురించి లోకంలో అందరికీ తెలుసు, వెరీ పాపులర్ సెయింట్. విన్సెంట్ అంటే విక్టరీ అని అర్థం. ఈ రెండు పేరు నాకు తల్లిదండ్రులు జ్ఞానస్థానం ఇచ్చారు. ఫాదర్ గారు, మీ బాల్యము, విద్యాభ్యాసము, మీ చిన్ననాటి విషయాల గురించి తెలుసుకోవచ్చా? కొడైకానల్లో మా చర్చ్ కింద ఉన్నటువంటి ఆర్సిఎం చర్చ్లోనే 5th స్టాండర్డ్ చదివాను. ఆ తర్వాత హై స్కూల్ మొత్తం గవర్నమెంట్ స్కూల్ అని చదివాను. నిత్య సహాయ మాత పట్ల మీకున్న ప్రేమ, భక్తి, ఆ తల్లిని ప్రార్థించడం వల్ల మీరు పొందినటువంటి మేలును గురించి తెలియజేయగలరా? చాలా మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు నేను 1969 సంవత్సరం ఇంటి నుంచి సెమినరీకి వెళ్ళిన రోజు గుర్తుంది. ఆ రోజు ఉదయం మా అమ్మ నన్ను చేపట్టుకొని, మా ఇంట్లో ఒక చిన్న ఆల్టర్ ఒకటి ఉంది, ఆల్టర్లో మరియ తల్లి యొక్క స్వరూపం ఉంది. అక్కడ తీసుకెళ్ళి మా అమ్మ ఏం చెప్పింది తెలుసా? అయ్యా, ఇన్నాళ్ళ వరకు నీవు నా దగ్గర ఉన్నావు, ఈ రోజు నుండి నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు, కానీ ఈ రోజు నుండి నీకు అమ్మ ఏమేం చెప్పి మరియ తల్లిని చూపించింది. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఇదిగో ఈ తల్లే, ప్రతిదానికి నా తల్లే
అది నాకు ఇంకా దృఢంగా ఉంది. ఈ లోకంలో మాత్రం కాదు, చనిపోయిన తర్వాత కూడా మోక్షం చేర్చేది ఈ తల్లే. అందువలన ఈమెను నేను ఒక వ్యక్తిగతంగా నా తల్లిని రోజు తలంచుకుంటాను. అది మా అమ్మకు మా గుర్తు నేను దండం పెడుతున్నాను మా అమ్మకి. ఎందుకంటే ఒక కొడుకును దేవుడికి ఇచ్చేటప్పుడు ఆమె చెప్పిన మాట, నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు కానీ నీకు ఎప్పుడు శాశ్వతంగా ఉండే తల్లి ఈమె నేను నడిపించి ఒకరోజు గురువుగా పీఠం దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ తర్వాత నువ్వు చనిపోయేటప్పుడు నిన్ను పీఠం నుంచి పరలోకానికి తీసుకుపోయేది మీ తల్లి అని చెప్పి మా అమ్మ చెప్పింది. అందువలన ఆ తల్లి అంటే మాకు ప్రాణం. రెండోది నాకు ఏంటంటే రిడెంప్టివ్ సభలో చేరినందువలన ఈ నిత్య సహాయ మాత యొక్క భక్తి ప్రేమ మాకు ఉంది కాబట్టి ఇది న్యాచురల్గా వచ్చింది నాకు దైవ పిలుపులో. చేతులు జోడించి కోరుతున్నది ఏంటంటే మన యూత్ని ఈరోజు నేటి యువత యువకులకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏమిటి? 3 విషయం చెప్తానండి. మొదటిది ఏంటంటే ఫ్రెండ్షిప్. రెండోది నేను తెలుసుకున్నది ఏంటంటే సోషల్ మీడియా సర్వ జాగ్రత్తగా ఉండాలి. మీ చేతిలో సెల్ ఫోన్ ఉందంటే దాంట్లో మంచిది చాలా ఉన్నాయి, చెడు కూడా చాలా ఉన్నాయి. మంచిది మనం తీసుకొని ఆ చెడును వదిలిపెట్టాలి. కానీ ఈరోజు చాలామంది యువకులు చెడిపోవటానికి, జీవితాన్ని నాశనం చేయటానికి కారణంగా ఉండేది ఈ. మూడవది నేను చెప్పదలుచుకుని ఏంటంటే నిన్ను పెంచి పెద్ద చేసి కష్టపడి నిన్ను పైకి తీసుకొచ్చిన తల్లిదండ్రులు మర్చిపోబాకండి.